రకంగా పథకం ప్రకారం ప్రజల మీద మావోయిస్టుల్ని అభిమానించే ప్రజల మీద లేదా అక్కడ ఉన్న సమస్యల కోసం మావోయిస్టులు పోరాడుతున్నప్పుడు మావోయిస్టు స్థానిక సంబంధిత రాజువారు ఆ మద్దతు మీద కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అంటే ఇది మావోయిస్టు పేరు చెప్పి దండకారణ్యంలో ప్రభుత్వానికి కొన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏంటది? దండకారణ్యంలో ఆ ప్రాంతం కూడా చాలా అరుదైనటువంటి విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. వాటి మొత్తాన్ని వాళ్ళ మోడీ గారి అత్యంత సన్నిహితులైనటువంటి ఆదాయ అమ్మాన్ని కట్టబెట్టాలి. కట్టబెట్టాలంటే అక్కడ 107 చట్టం వస్తుంది, అడ్డం వస్తుంది, పీఠ చట్టం వస్తుంది, ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఇవన్నీ ఆటలు అడ్డుపడి ఉన్నాయి. వాటిని అమలు చేసి ఆదివాసీ సంఘాలు పనిచేస్తుంది. ఆదివాసీ సమస్యల మీద ఆదివాసీలకు అండగా మావోయిస్టు ఆదివాసీని నిర్మూలన లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టు నిర్మూలన కాదు, ఆదివాసుల నిర్మూలన. ప్రజాస్వామ్య వ్యవస్థలు లేకుండా నాశనం చేసే పద్ధతి, ఆ సంపద మొత్తం కూడా దూసిపెట్టే పథకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే హోంమంత్రి చెప్పినట్టుగా మావోయిస్టు నిర్మూలిస్తారా? రాజ్యాంగం రాజ్యాంగం చెప్తాము. మావోయిస్టు భావాలు తాత్కాలికంగా ఎప్పుడు నవ్వేస్తున్నారు. ఒక సిద్ధాంతాన్ని, ఒక భావాలను నిర్మూలించగలుగుతారని కూడా కాదు. అనేక సార్లు గతంలో కూడా ఈ దేశ పాలకులు చాలాసార్లు చేశారు. దాదాపు బ్రిటిష్ ఓడిన ఎప్పటి మంది 200 సంవత్సరాలు జాగ్రత్తగా జరిగింది. చాలామంది నాయకులు జరిపేశారు, కాలుచక్రాలు త్యాగాలు చేశారు, ఉచితులు చేశారు, జైల్లో పెట్టారు, అమలును నాశనం చేశారు, జాగ్రత్తలు ఆగిపోలేదు. అందుకనే ఇవాళ మావోయిస్టులు చంపారని చెప్పి ప్రభుత్వం చెప్పడం అనేది అంటే ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి చేయడం కోసం, ఆదివాసుల హక్కుల కోసం పోరాడే వాళ్ళకి సాధ్యం కాదు ప్రభుత్వం గమనించాలి. ఆ పనులతో ప్రభుత్వం ముందు పాల్పడుతుంది. దీని అసలు సారాంశం ఏంటంటే దేశ సంపదని, దండకార్య సంపదని కూడా పెట్టుబడిదారులకి అప్పనంగా దూసుకొచ్చడం కోసం ఈ ప్రభుత్వం పథకాలు రచించింది. దాన్ని అడ్డంకున్న వాళ్ళందరినీ కూడా మావోయిస్టుల పేరుతో నిర్మూలించే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుంది. రెండోది సైన్యం బాటలో మంచికంటి భవన్లో ఈనాడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సమూహాలతో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము. వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, మావోయిస్టు నాయకులతోని శాంతి చర్చలు జరపాలా, ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, ఆదివాసీ బిడ్డల హననాన్ని నిలిపివేయాలనేటటువంటి ఆలోచనతోని ఈరోజు ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు హాజరై ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆదివాసీ దమనకాండ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ మే 2వ తారీఖు నాడు ఉదయం ఖమ్మం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిరసన తెలియజేస్తూ ఈ ఆదివాసీ హననాన్ని నిలిపివేయాలనేటటువంటిది ప్రభుత్వానికి తెలియజేయడంలో ఒక పాత్ర పోషిస్తూ ఈనాడు జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పటికే ఆదివాసీలను ఆ ప్రాంతాల నుంచి ఎవరిని లోపలికి రానివ్వక, ఎవరిని బయటికి పోనీయక వేలాది మంది, 20,000 మంది గ్రౌండ్ పారా మిలిటరీ దళాలతోని ఇవాళ ప్రజలు తల్లే బిడ్డల్ని చంపుతున్నట్టుగా ఇవాళ పాలక వర్గాలే ఈ దేశ పౌరుల్ని నక్సలైట్ల పేర్లతోని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఉన్నాం. తక్షణం కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలా అని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. భారత ప్రజానికానికి విజ్ఞప్తి. ఈరోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని, మావోయిస్టుల్ని చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. ఈ దాడుల్ని, హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు కర్రెగుట్ట ప్రాంతంలో 20,000 సైన్యాన్ని దింపి ఆదివాసీల్ని అంతమొందించే కార్యక్రమం చేపట్టింది. సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మావోయిస్టులు చర్చలకి సిద్ధమన్నారు. చర్చలకి సిద్ధం కావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలకి పూనుకోకుండా దాడులతోటి, హత్యలతోటి, హింసతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొడదాం అనుకుంటే మాత్రం తీవ్రతరం అవుతాయి ప్రజా ఉద్యమాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. అలాగే ఈరోజు
ఎందుకు ఇట్లాంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతున్నది అనేటువంటిదంటే 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ ఖనిజ సంపదలని కార్పొరేట్ పెట్టుబడిదారులు అదానీ అంబానీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయటందుకు పూనుకున్నది. ఇట్లాంటి చర్యలతోటి ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలనుకుంటే మాత్రం ఈ సంపదని అడవుల్ని కాపాడుకుంటేందుకు భారత ప్రజానీకం అంతా ఐక్యమవుతారు. ఈ ప్రభుత్వ చర్యల్ని వెనక్కి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. మావోయిస్టులను హత్య చేస్తామంటున్నారు. మావోయిస్టుల్ని ఏ విధంగా హత్య చేస్తావు? ఏ విధంగా నువ్వు దానికి పూనుకుంటావు? రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా పాల్పడితే దీన్ని భారత ప్రజానీకం చూస్తూ ఊకోరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మావోయిస్టుల్ని నిర్మూలిస్తామనే పేరిట మొదలైన ఆపరేషన్ కగార్ ఇవాళ ఆదివాసీల నిర్మూలనగా అది ఇవాళ పరిణామం చెందింది. అందుకని ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా మధ్య భారతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక హత్యాకాండని రాజ్యాంగ వెలుగులోనే బహిరంగంగా ప్రకటించి ఇవాళ హత్యలు చేయడానికి పూనుకొని 2026 మార్చి 30వ తారీఖు నాటి వరకు ఈ దేశంలో ఉన్న మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించి అది వాస్తవ కార్యాచరణలో ఆదివాసీల్ని అంతం చేయడానికి ఆ ప్రాంతంలో మిలిటరీని దింపింది. ఆ మిలిటరీ ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో గూడాలని దిగ్బంధనం చేసి అక్కడ వాళ్లకు కనీస మాట్లాడే స్వేచ్ఛ, వాళ్లకు బయట ప్రపంచానికి ఏం జరుగుతుంది అనే లేకుండా ఇనుప తెరలు కట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో భారీ ఎత్తున మానవ హననం జరుగుతుంది. తక్షణమే మానవ హరణాన్ని, ఆదివాసీ హరణాన్ని ఆపాలి, వాళ్ళతోటి చర్చలు జరపాలి అనే పేరిట ఇవాళ ఖమ్మంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగానే రేపు మే 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఒక మానవహారాన్ని నిర్మించడానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా అంచెలంచెలుగా పోరాట కార్యక్రమాలను తీసుకొని ఈ మానవహరణం ఆపే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది.